టేబుల్లో వాయిస్ నాది కాదంటూ, ఇంకో దిక్కేమో ట్యాపింగ్ వేసిందంటూ, ఏదో ఒకటి చక్కగా చెప్పు. అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు పంచాయతీ పెట్టి తప్పించుకుంటా అంటే కుదరదు కాక కుదరది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తి ఈరోజు ఆయన చేసిన నీతిమాలిన పని వల్ల మొత్తం దేశం ముందు తెలుగు వాళ్ళందరూ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. కేటీఆర్కి ఎక్కడ లేని మార్పు వచ్చింది. అందుకనే తండ్రిని ఏడిపించొద్దు అని చెప్పిన ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన హెడ్లైన్ చూస్తే నేను షాక్ అయిపోయాను. కల్వకుంట్ల కవిత తన సొంత పార్టీ పెడతారనే విషయం అందరికీ తెలుసు. కానీ ఈ టైంలోనే టీఆర్ఎస్ అన్న పేరు ఖాళీగా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ అప్గ్రేడ్ అయిపోయారు కదా, నేషనల్ పాలిటిక్స్లో మేము అడుగు పెడతామని చెప్పి అప్గ్రేడ్ అయిన కేటీఆర్, కేసీఆర్ అండ్ కో వీళ్ళందరూ ఆ తరుణంలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఖాళీగా ఉంది కాబట్టి కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పార్టీ పేరుని అంటే టీఆర్ఎస్ని ఓన్ చేసుకుంటారేమో అన్న సిచ్యువేషన్లో లేదు మేము బీఆర్ఎస్ పార్టీ పేరు పెట్టి తప్పు చేశాము, మాకెందుకో అది బాగాలేదు, ఆల్రెడీ కేసీఆర్ నోటీస్కి తీసుకెళ్ళిపోయాము, సో టీఆర్ఎస్ పార్టీ పేరు మేమే ఓన్ చేసుకుంటామని రంగంలోకి అన్న దిగేశాడు. మళ్ళీ ఇదంతా కాకుండా పక్క రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాడు కేటీఆర్ ఇక్కడ. సో ఏం చెప్తాడంటే 2027లో పాదయాత్ర చేస్తాడంట. అక్కడ జగన్మోహన్ రెడ్డి నేను పాదాల మీద నడుస్తాను పాదయాత్ర అంటే, ఇక్కడ ఇతను పాదయాత్ర మొదలు పెడతా అంటున్నాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు అసలు నేనేం చేయలేపాను, కానీ జగన్ 2.0 మాత్రం కార్యకర్తల కోసమే ఉంటుంది అని చెప్పిన స్లాంగ్ ప్రతిసారి చెప్తా ఉంటాడు. ఎడిటర్ ఒకసారి బయట అయింది. మళ్ళీ నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, జగన్ 2.0లో మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా, కార్యకర్తలదే ప్రథమ స్థానం అవుతుంది. కార్యకర్తల ద్వారానే ప్రజలకు చంద్రబాబు నాయుడుకు మన పాలనకు మధ్య తేడా చూపిస్తూ మంచి జరిగించే కార్యక్రమం కూడా జరుగుతుంది. అదే రీతిలో ఇక్కడ కేటీఆర్ కూడా కూర్చుని ఈసారి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కేంద్రంగా ఇదివరకు నడిచేది రాజకీయాలన్నీ ఇప్పుడు కార్యకర్తల కేంద్రంగా నడుస్తుంది, అన్నీ మేము సరిగ్గా కార్యకర్తలకు చేయలేకపోయాం కాబట్టి ఈసారి కార్యకర్తలకి పెద్ద పెట్టేస్తామని అక్కడ జగన్ ఏం చెప్పాడు, ఇక్కడ కేటీఆర్ తమ్ముడు అదే రకంగా చెప్పాడు. లైక్ బ్రో అండ్ లైక్ బ్రో ఈక్వల్గా రబ్ చేసుకుంటున్నారు. సో ఎక్కడా కూడా అంటండి తండ్రికి బాధ పెట్టే సంఘటనలు చేయకూడదంట. అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ క్లెయిమింగ్ టు కల్వకుంట్ల కవిత. నువ్వు బాధ పెట్టద్దు అని చెప్పి పొలిటికల్ పార్టీ గురించి అంటే ఎవరన్నా ఎన్నెన్న పార్టీలు పెట్టచ్చు, దాంట్లో గొప్ప ఎంతే ఉంది. జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు సీఎం అవుతారన్న రీతిలో ఇప్పుడు ఈవిడ కూడా అనుకుంటుందేమో, ప్రతిసారి అది వర్తించదు అని కూడా చెప్పాడు, ఆశీర్వదించడం ఇచ్చాడు. ఇదంతా కాకుండా కేటీఆర్ ఒక విచిత్రంగా ఏమన్నాడంటే, అసలు నా కళ్ళు చెమ్మర్చినాయి ఈరోజు. ఒక్క నిమిషం మీకు చదివి వినిపిస్తాను ఆ లైన్ ఏంటో. వ్యక్తిగత సమస్యలు పెట్టి పార్టీలు సక్సెస్ కావు అంటే, ఇప్పుడు ఈవిడ వీళ్ళ బ్రదర్తో వీళ్ళ ప్రాబ్లం ఉంది, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ప్రాబ్లం ఉందని కవిత బయటకు వచ్చి చెప్పింది. అక్కడ షర్మిల ఎలా దున్నుతుందో ఇక్కడ కవిత కూడా అలాగే దున్నుతున్నారు. ఎవరి కాళ్ళు సిస్టర్స్ కుమ్మేస్తుంటే ఈ అన్నలు ఒక రకంగా భయపడిపోయి బాక్కునే పరిస్థితికి వచ్చి మేము చేసిన కొన్ని తప్పులు ఉన్నాయని ఒప్పుకుంటున్నారు. కొన్ని అక్కడ జగన్మోహన్ రెడ్డి అంత కార్యకర్తలు తప్పు చేశాడు అంతే, ఇక్కడ ఇతను రాజకీయ పరంగా కొన్ని తప్పులు ఉన్నాయని కేటీఆర్ ఇంకొక ముందడుగేసి చెప్పాడు. కానీ ఇలాంటి విషయాలని చెప్తే ప్రజలు ఓట్లుగా కన్వర్ట్ అవ్వంట. ఎందుకవో కేటీఆర్ గారు, మీరేమో యువరాజు అవుతారు, మీరు సీఎం అవుతారని జనాలు నమ్మితే కవిత సీఎం అవుతుందేమో అని చెప్పి మాట ఎందుకు నమ్మరు? వై షీ సో స్మాలర్ అండ్ వై ఆర్ యూ సో బిగర్? ఏముండదు. అసలు తండ్రిని రోజు లిటరల్లీ మనం కూర్చుంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో, ఫార్ములా ఈ కేసులో, ధరణి పోర్టల్ అవకతవకల్లో, ఔటర్ రింగ్ రోడ్ స్కాముల్లో ఎందుకు మనం కూర్చోబెట్టామని బాధపడాలి కొడుకు కింద వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముందు మీరు బాధపడాలి, ఇక్కడ మీరు చెప్పాలి తండ్రిని ఏడిపించొద్దు కేటీఆర్ అని చెప్పి మీకు మీరు స్వతహాగా చెప్పుకోవాలి. ఇంకా ఆణిముత్యం ఎయిర్టెల్ మళ్ళీ ఒకసారి ఏంటి చంద్రబాబు నాయుడు గురించి ఎలా మాట్లాడాడో కేటీఆర్. ఏం సంబంధం ఇక్కడ మాకు తెలంగాణ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్లో జరిగే రాజకీయాలకి ఏం సంబంధం అండి? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో, ర్యాలీలు ధర్నాలు చేయదలుచుకుంటే నిర్మోహమాటంగా ఆంధ్రాలో చేయండి, ఎవరొద్దంటున్నారు మిమ్మల్ని? చేయించుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఒకరితో ఒకరు తలపడండి, రాజమండ్రిలో భూమి దద్దరిల్లిపోయి ర్యాలీలు తీయండి, మీరు తీయండి, వాళ్ళు తీయండి, మాకేం బాధ మధ్యలో? ఇక్కడ తెలుగు వాళ్ళందరూ ఆయన కోసం జైలుకి వెళ్ళినప్పుడు ఐటీ ఎంప్లాయీస్ సభ పెట్టుకుంటారంటే పోయి రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పెట్టుకోవాలి, రాజమండ్రిలో పెట్టుకోవాలని ఆ రోజు మాట్లాడిన కేటీఆర్, నువ్వెవరు ఇక్కడ ఆపడానికి కూడా అని చెప్పి కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా రెచ్చపోయిన కేటీఆర్, పక్క రాష్ట్రంలో మళ్ళీ మా జగననియే వస్తాడని చెప్పి ఊహాగానాలతో ఉన్న కేటీఆర్ ఈరోజు ఏమంటున్నాడంటే క్రిస్టల్ క్లియర్గా, ఓఎంఓ ఇది ఇంత తర్వాత మీరు కూడా నాలుగు గుండె బద్దలై చచ్చిపోవడం ఖాయం. ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ గొప్ప సీఎంలు, గతంలో దండం, ఈరోజు గొప్ప సీఎంలు అయిపోయారు వీళ్ళు.
ఇసుంటి ఇంగ్లీష్ ఎవరిది అని చెప్పి ఎక్కిరించింది నువ్వే కదా స్వామి. ఆ గొంతు నాది కాదంటే అంత దరిద్రపు ఇంగ్లీష్ ప్రపంచంలో కూడా మాట్లాడాడు నువ్వు తప్ప. మన వాళ్ళు ఇప్పుడే బ్రీఫ్ చేశారు, మన వాళ్ళు ఇప్పుడే బ్రీఫ్డ్ ఇటువంటి భాష నీకు తప్ప ప్రపంచంలో ఎవరికి రాదు, నువ్వే అని అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ కాదు, ఇక్కడ తెలంగాణలో కూడా ఐటీ శాఖను ముందుకు తీసుకెళ్ళింది సో కాల్డ్ నువ్వు చెప్తున్న ఇసుంటి ఇంగ్లీష్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు. ఆయన కోసం సబ్ పెడతానంటే ఏమయ్యావు కేటీఆర్? ఈరోజు చెల్లి టిఆర్ఎస్ పేరు పెడుతుంటే ఉలిక్కి పుట్టిపోయి పక్క రాష్ట్రంలో షర్మిల అవి గొడ్డలి మావి గన్లో జగన్ పేరు ఉందని చెప్పి ఎండేస్తుంటే ఎక్కడ వీళ్ళ సొంత చెల్లి ఇక్కడ కూడా వచ్చి తెలంగాణలో వీళ్ళ పార్టీని భ్రష్టు పట్టిస్తుంది. ఇన్సైడ్ సీక్రెట్స్ అన్ని బయట పెట్టి వీళ్ళ పార్టీ గెలవకుండా ఉండటానికి ఏం చేస్తుందో ఉన్న కార్యకర్తలందరూ ఇప్పుడు కవిత పెట్టే పార్టీలోకి వెళ్ళిపోయి ఈ పార్టీకి సలాం నమస్తే మా వల్ల కాదు ఈ జులూం ఇంకా అని చెప్పి వెళ్ళిపోతారన్న భయంతో 2027లో మళ్ళీ పాదయాత్ర చేస్తారంట. పాదయాత్ర మళ్ళీ కాదు, ఫస్ట్ టైం ఐగెస్ పాదయాత్ర చేస్తాడంట, చేసి కార్యకర్తలకి పెద్దపీట వేస్తాడంటోచ్. ఏమనిపిస్తుంది మీకు ఇదంతా చూస్తే? 2 రాష్ట్రాల్లో చెల్లెళ్ళ భయం బాగా పట్టిందా లేకపోతే కొంచెమే పట్టిందా? ఈ రోజు ఎందుకు చంద్రబాబు నాయుడు పైన అంత ప్రేమ వచ్చింది? ఆంధ్ర వాళ్ళ దెబ్బేంటో అర్థమైందా కేటీఆర్? ఇక్కడ మనం చూసుకుంటే బై ఎలక్షన్స్ లో ఇక్కడ జూబ్లీహిల్స్ లో చూపించారు కదా ఆంధ్ర వాళ్ళ దెబ్బ. ఆ ఆంధ్ర వాళ్ళు ఇంత నిన్ను నమ్మి 10 ఏళ్ల పాటు ఓట్లేస్తే నువ్వు మీ ఫాదర్ చూపించిన జులూం తర్వాత ఎవరన్నా మీకు వేస్తారా? సెటిలర్స్ అన్న వర్డ్ లేదని చెప్పినా సెటిలర్స్ అని చెప్పి ఆంధ్ర వాళ్ళని హింసించిన మీరు, మాటలతో తీసుకు పక్కన పడేసిన మీరు, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పోల్లో మీ రిజల్ట్స్ చూసిన తర్వాత కవిత స్టాండ్ అయిన తర్వాత బెంబేర్లు ఎత్తిపోయి అందరూ రేవంత్ రెడ్డికి మద్దతు ఉంటే మా పరిస్థితి ఏంది ఇంకా అని చెప్పి బయటపడి ఈరోజు చంద్రబాబు నాయుడిని పొగుడుతున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు కేసీఆర్ అందరూ ఒకే లీగా? రాయండి మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్స్లో. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.